ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి రాక కోసం సభస్థలి ముస్తాబు, ప్రత్యేక పోలీస్ బలగాలతో పర్యవేక్షణ. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం, ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న కార్యాలయం. స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడా మైదానాల అభివృద్ధి, రాజారాం స్టేడియంలో 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ క్రీడలు ప్రారంభం. పోలీసుల నిఘా నేత్రంలో నిజామాబాద్ నగరం, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు. పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత సెటైర్లో, 15,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్. రైతుల చిరకాల స్వప్నం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మరికొన్ని గంటల్లో జరిగే కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న హోంమంత్రి కార్యాలయ ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ లో ఏర్పాటు చేసే రైతు సమ్మేళనంలో పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున రైతులను బహిరంగ సభకు తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో బీజేపీ శ్రేణులు పడ్డారు. బహిరంగ సభ వద్ద ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షం కురిసిన సమావేశానికి వచ్చిన రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సభ వేదిక ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఆదివారం నుండి రైతులకు అందుబాటులోకి రానుంది. జాతీయ పసుపు బోర్డు ప్రకటన బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించిన కొన్ని నెలలుగా కార్యాలయం లేక ఇబ్బంది పడ్డారు. ఆర్యనగర్లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తాత్కాలిక పసుపు బోర్డు కార్యాలయంగా వాడుకలోకి రానుంది. నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం తాతలు కలలు కన్నారు. వారి తరం వారు ఉద్యమించారు. ప్రైవేట్ వారితో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినా అమలుకు నోచుకోలేదు. 2019 ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరవింద్ తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని హామీ ఇవ్వడంతో పాటు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎంపీగా విజయం సాధించిన అరవింద్ మొదట పసుపు బోర్డు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు తెచ్చారు. కానీ రైతులు సంతృప్తి చెందలేదు. పసుపు బోర్డు కావాలని ఆందోళనకు దిగారు. చివరికి నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పసుపు బోర్డు మంజూరైన నూతన భవన నిర్మాణం జరపాలంటే కాస్త సమయం అవసరం. దీంతో పలు భవనాలను పరిశీలించిన వారు చివరికి ఆర్యనగర్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంను ఎంపిక చేసి నిత్యం భవన నిర్మాణం అయ్యేంత వరకు అద్దె ప్రాతిపదికన భవనాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సై అనడంతో ఈ కార్యాలయాన్ని ఆధునీకరించి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఆదివారం నుండి జాతీయ పసుపు బోర్డు కార్యాలయం అందుబాటులోకి రానుంది. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. భద్రతాపరమైన చర్యలలో భాగంగా పోలీసులు భవనాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు క్రీడా సంఘాలు కృషి చేస్తున్నాయి. 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించారు. ఈ పోటీలు నేటి నుండి జూలై 1 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రీడా పోటీలు రాజారాం స్టేడియంలో మొదలయ్యాయి. క్రీడల ప్రారంభోత్సవానికి ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, నూడా చైర్మన్ కేశవేలు, రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొన, జిల్లా అధ్యక్షులు జావేద్ పలువురు హాజరయ్యారు. 10 జిల్లాలకు చెందిన క్రీడాకారులు మైదానానికి చేరుకున్నారు. ఆటలతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పోలీసులకు ఒలింపిక్ అసోసియేషన్ అండగా ఉంటుందని ప్రకటించారు. నూడా చైర్మన్ కేశవేలు మాట్లాడుతూ క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు.
నిజామాబాద్ నగరం స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడలలో పురుషులు అంతర్ జిల్లాలకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు. మహిళల విభాగంలో సౌమ్య జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు జరిగే క్రీడల కోసం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. డిస్ట్రిక్ట్ ఒలింపిక్ తరఫున ఈ చాలా రోజుల తర్వాత ఫుట్బాల్ టోర్నమెంట్స్ రావడం సంతోషకరము. దీనికి అన్ని విధాల సహకరిస్తున్న మన పాల్గొన్న సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్స్కు ముందుండి నడిపిస్తున్న బబిల్ నరసయ్య గారికి, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా జావేద్ కానీ మరియు నాగరాజు కోచ్లు, వీళ్ళు ప్రతి టోర్నమెంట్స్లో ఫుట్బాల్ అంటే వాళ్ళిద్దరు, వాళ్ళు లేకపోతే నిజామాబాద్లో ఫుట్బాల్ లేదనే స్టేజ్లో ఉంది. అప్పటి నుంచి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. స్పెషల్ దీనికి ఆర్థిక సహాయం చేసిన మా తమ్ముడు కేశవ్ వేణు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ఈ ఫుట్బాల్ టోర్నమెంట్స్ అన్ని విధాల సక్సెస్ఫుల్ అయ్యి ఇది కావాలని, దానికి అన్ని విధాల మా సహకారం ఉంటుందని ఒలింపిక్ తరఫున మాది కానీ, మా సెక్రటరీ గారిది కానీ, మా ఓలార్ టీంది ఉంటుంది. స్పెషల్గా మీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వస్తాము. మాతో పడిన తర్వాత 12వ ఫుట్బాల్ క్రీడను నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ సంఘం అధ్యక్షులు మన సంజయ్ రెడ్డి అన్న గారికి, అలాగే పాల్గొన్న సార్కు, మహేందర్ అన్న గారికి, మా బొబ్బిల్ నరసన్న గారికి, జావేద్ గారికి, నాగరాజు గారికి, ఫహీం గారికి, అలాగే అశ్వక్ ఖాన్ గారికి, ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున, నగరం తరఫున ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు మంచి నైపుణ్యాన్ని ప్రకటించి వారి జీవితాలను కూడా బంగారమయం చేసుకోవాలని చెప్పి క్రీడాకారులను కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లాను క్రీడా అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే షబ్బీర్ అలీ గారు కూడా ఈ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషన్ రెడ్డి గారు కూడా ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక మంచి క్రీడా మైదానం వచ్చే విధంగా ఆయన కూడా మొన్న సీఎం గారితో మాట్లాడడం జరిగింది. అలాగే నిన్న సీఎం గారు ఒక స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. దీనివల్ల క్రీడాకారులకు వారి భవిష్యత్తు మంచిగా అయ్యేలాగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్క మారు ఈ ఫుట్బాల్ క్రీడను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. నమస్కారం అందరికీ. నేను తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన 11th ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ ఇక్కడ నిజామాబాద్లో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. సో మాకు 10 జిల్లాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దీని మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుట్బాల్ అనేది బీద పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడతారు. సో ఫైనాన్షియలీ చాలా బాధాకరంగా ఉంటుంది. సో మీ ద్వారా ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే బడ్జెట్ చేస్తారో అది అలికేషన్ చేసి స్టేట్ అసోసియేషన్స్కి వచ్చేటట్టు చూడమని. తర్వాత ఇక్కడ నిజామాబాద్లో మీకు తెలుసు, మన జీ సౌమ్య ఈ జిల్లా నుంచి అమ్మాయి ఆడి ఇండియా టీంలో ఇప్పుడు టాప్ స్కోరర్గా ఉంది. ఈ ఇయరే ఆమెకు బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చేది. నిన్ననే ఇండియన్ టీంకి 4 గోల్స్ కొట్టింది. సో మీకు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సో డిస్ట్రిక్ట్లో ముత్యాలు ఉంటాయి, దాన్ని బైక్కి తీసుకురావడానికి, వాళ్ళని ఆడిపించడానికి. సో ఇదంతా కూడుకున్నది డబ్బుదే. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్న, స్పోర్ట్స్కి మీరు బడ్జెట్ ఏదైతే పెట్టినరో అది అలికేషన్ చేసి పిల్లల వరకు అందేటట్టు చూడాలని ఈ టీవీ ఛానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిరోజు పిల్లలు ఆడేది కొద్దిగా మీరు కవర్ చేసి మీ ద్వారా గవర్నమెంట్ని కళ్ళు తెరిపించండి. సో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి స్పోర్ట్స్తో పాటు చదువు ఉండాలి. సో ఇది చదువుతో ఉంటే వాళ్ళ దగ్గరికి, స్పోర్ట్స్ మ్యాన్ దగ్గరికి జబ్బు రావడానికి చాలా భయపడుతుంది. సో దయచేసి ఈ టైం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, నా నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ, సో వాళ్ళు మొన్ననే IWL చేశారు, మళ్ళీ ఇప్పుడు జూనియర్ చేశారు.
సో నిజామాబాద్ లాగా మా అన్ని జిల్లాలలో ఈ స్పోర్ట్స్ని మా ఫుట్బాల్ మా చైర్మన్ నా ప్రెసిడెంట్ మా చైర్మన్ గారు డబ్బులు కొద్దిగా ఆయన కూడా ఇస్తున్నాడు. సో స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఒక 60,000 బాల్స్ అవి ఇస్తున్నాము. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే ఫండ్ రావాలనో మాకు రావడం లేదు. ఈ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆదివారం జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్లతో భారీ బందోబస్తు ఏర్పాటు, పటిష్టమైన నిఘా వ్యవస్థ, బైనక్యులర్తో అనుక్షణం పర్యవేక్షణ చేపడుతున్నట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. అమిత్ షా రాక కోసం నిజామాబాద్ ముస్తాబవుతోంది. దీనికి తగినట్టుగానే పోలీసులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర బలగాల సహాయం అణువుని పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని పోలీసులు వారి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలైనటువంటి 2 ఆక్టోపస్ టీంలు, గ్రేహౌండ్స్ టీంలు, స్నైపర్ టీమ్స్లతో పాటు నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీలు టీమ్స్, బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ లతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, కల్వర్ట్లు, రోడ్లు మొదలగు ప్రదేశాలలో చెక్ చేసి ఏరియా డామినేషన్ చేయడం జరిగింది. గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్ లలో తనిఖీలు నిర్వహించి ముఖ్య అతిథి పర్యటించే ప్రాంతంలోని అన్ని చోట్ల ఇండ్లను తనిఖీలు నిర్వహించడం జరిగింది. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ 10 కిలోమీటర్ల వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకోవడం జరిగిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రతి ఇంట్లో ఎవరిని కొత్త వారిని రానివద్దని తెలియజేయడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే డయల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది మరియు టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా మొదటి నుండి చివరి వరకు దారి పొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు, బైనక్యులర్లతో పర్యవేక్షణ, పాత నేరస్తులపై నిఘా పటిష్టపరచడం జరిగింది. ప్రజలందరూ ట్రాఫిక్ సిబ్బందికి మరియు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి సహకరించగలరని కోరారు. పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అమిత్ షాకు విషయం చెప్పకుండా ఎంపీ తీసుకువస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందే మహిళలు, ఆ పార్టీ నేతలే మహిళలను అవమానిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డును ఇదివరకే 2 సార్లు ప్రారంభించారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు 3వ సారి ప్రారంభించేందుకు వస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కూకట్పల్లి, శరలింగంపల్లి, పటాన్ చెరువు, యాకుత్పురా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు శనివారం కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పసుపు బోర్డుకు పదే ప్రారంభోత్సవాలు చేయడం కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించారన్నారు. పసుపు బోర్డుకు ఇదివరకే ప్రారంభోత్సవాలు చేసిన సంగతి ఎంపీ అరవింద్ కేంద్ర హోంమంత్రికి చెప్పకపోవచ్చని అన్నారు. నిజామాబాద్ లోనే పసుపుకు క్వింటాల్ 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వెళ్లాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించలేదు కాబట్టే మొన్నటి బడ్జెట్ లో 1 రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు సంతోషపడేలా అమిత్ షా మద్దతు ధరపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ జాగృతి నుంచి లేవనెత్తుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉరికి పడుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే మహిళలను తక్కువ చేసి కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా, జై తెలంగాణ, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ముందు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్. ఒక 20 years ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే, గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి
తెలంగాణ జాగృతి ఈజ్ అ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో మీ అందరికీ ఈ విషయం ఎందుకు మళ్ళీ చెప్పాలనుకున్నా అంటే చాలా రక్తదానం చేస్తే అనారోగ్యం కలుగుతుందనేది అపోహ మాత్రమేనని, రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్, ధన్పాల్ వినయ్, సందీప్ రావు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని, రక్తదానం ఆరోగ్యకరమని వారు పేర్కొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దివంగత జర్నలిస్ట్ విఠల్ వ్యాస్ 5వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ సందీప్ రావు హాజరై మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బి విశ్రాంత ఏఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బూసా ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాజేష్, జేసీఐ అలుమ్ని వైస్ చైర్మన్ జిల్కర్ విజయానంద్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైరత్ శేఖర్, టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగదాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్ బాలాజీ, టీయూడబ్ల్యూజే 143 సంఘం జిల్లా పూర్వ అధ్యక్షుడు పంసిరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారి సుభాష్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ కోశాధికారి జమాల్పూర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కీర్తి, గోస్కేవార్ సాయి ప్రసాద్, అడిషేర్ల మధుసూదన్, ఇంజమూరి మధు, సలహాదారులు ఏఎస్ సాంబయ్య, ఆసనారాయణ, దయాకర్ గౌడ్, గోవిందరాజు, డాక్టర్ సందీప్, కార్యవర్గ సభ్యులు గౌతమ్, సంజీవ్, ఆనంద్, సందీప్, రాజా, రాహుల్, జర్నలిస్టులు కరక రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ డెంటిస్ట్, వాళ్ళ ఫాదర్ది జబల్పూర్ విఠల్ గారి వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తను బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఒక మంచి ఒక గుర్తుండడానికి తనకి ప్లస్ ఒక అభినందనీయమైన కార్యక్రమం ఇది. సో బ్లడ్ డొనేషన్ అనేది ఈ సందర్భంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు మాత్రమే ఉంటాయి. చాలామంది ఏంటంటే కొద్దిగా బ్లడ్ డొనేషన్ అనేసరికి భయపడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఇచ్చిన బ్లడ్ మళ్ళీ మనకి 2-3 రోజుల్లో మళ్ళీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు అంటే కొత్త రక్తం రావడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎవరైనా కానీ 45 కేజీల కన్నా ఎక్కువ ఉన్నారు అంటే ఎవరైనా కానీ బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. సో ఇది మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వేరే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ గారికి మరొకసారి అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు ప్రముఖ పాత్రికేయులు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన తెలంగాణ డెంటల్ హాస్పిటల్ అధినేత మంచి డెంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రెడ్ క్రాస్ వారి సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. సుమారు ఒక 20 మంది నుంచి 30 మంది వరకు కూడా ఈరోజు రక్తదానం చేయబోతున్నారు. రక్తదానం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది, ఎంతో గొప్పమైన విషయం. ఎందుకంటే ఎన్ని ఆస్తులు ఉన్న వాళ్ళైనా కూడా డబ్బులు దానం చేయొచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలంటే రక్తదానం అనేది చాలా ముఖ్యం. రక్తం లేకపోతే ఎంతోమంది ప్రాణాలు పోవడం కూడా మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన రేర్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సపోజ్ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రక్తస్రావం జరిగిపోయి రక్తం తీవ్రంగా వెళ్ళిపోవడం కావచ్చు, లేదంటే ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఆహార లోపం వల్ల కూడా రక్తం లేకపోవడం వల్ల కూడా వీళ్ళందరికీ కూడా రక్తం అనేది చాలా అవసరం. ఏదైనా కూడా మనము ప్రతిదీ ల్యాబ్లో తయారు చేయొచ్చు, కానీ ఏదైనా తయారు చేయలేనిది ఏదైనా ఉందంటే అది రక్తమే. అటువంటి రక్తదానం చేయడము అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాణదాతలుగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు చేయగలిగేది, ఆరోగ్యవంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా 3 నెలలకు ఒక్కసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల వాళ్ళు కూడా చేసే వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, చురుకుగా ఉంటారు. ఎందుకంటే కొత్త కణాలు పుడతాయి, శరీరం కూడా ఎప్పుడు రీసైక్లింగ్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి డాక్టర్ రాజశేఖర్ గారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి
10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి తను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి అయినా కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా ఇటువంటి సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చూసి యువతకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చి రక్తదానము చేస్తున్న విఠల్ వ్యాస్ మా నాన్నగారు అయినటువంటి ఆయన ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలి. మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఉపకారం జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం సంపాదించే దాంట్లో రూపాయి కానీ మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళ ఆనందం చూడాలనే కోరిక తనకి బాగా ఉంటుండే. సో అలా సేవ చేయాలనే దృక్పథంతో నన్ను డాక్టర్ కూడా చేయడం జరిగింది తను. సో నేను ఆ డాక్టర్గా కాకుండా ఇలా 10 మందికి ఉపయోగపడే సోషల్ యాక్టివిటీస్ చేయాలనేది నా కర్తవ్యంలాగా నేను ఎంచుకున్నాను. నేను ఇంతకుముందు కూడా దాదాపు 2008 నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా సూర్యతేజ సొసైటీ నుంచి నిర్వహించినప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నా వెన్నుతట్టిను ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి మన కార్యక్రమాలు అనేది ఎప్పుడు అనేది. సో తన తర్వాత కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నేను నిర్వహించడం జరుగుతుంది. నాకు ప్రతి ఒక్కరి సహకారం, మా నాన్నగారి ఫ్రెండ్స్, ప్రెస్ క్లబ్కి సంబంధించిన చాలామంది కానీ, డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళకి అవేర్నెస్ కల్పించడము, తర్వాత రక్తం ఇవ్వడం అనేది చాలామందికి అపోహలుగా ఉంటుంది. ఎట్లా అంటే రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది, ఇంకేదో ఉంటుంది అనేది. సో మన రక్తదానం ఇవ్వడం వల్ల 10 మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రథమంగా మేము ఎంచుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుగా చేస్తూ ఉంటామని ప్రప్రథమంగా రక్తదాన కార్యక్రమంతోనే మా కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తామని, విద్యా విధానంలో సంస్కరణలకు విద్యా బోధన చేస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. సమస్యలను పరిష్కరించి మెరుగైన విద్యను అందించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. బాన్సుడ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని విద్యార్థుల సమస్యల పట్ల పరిష్కారాన్ని చూపాలని తెలంగాణ ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి రఘురాం కోరారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బాన్స్వాడ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. బాన్స్వాడ మండల కన్వీనర్ వంశీ అధ్యక్షతన ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము భావిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సాధించాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇవాళ దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి విద్యారంగాన్ని రక్షణ చేయడంలో ముందుండి పనిచేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ల గురించి ఇవాళ ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజీలో ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క ఫీజులు పే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ దృష్టికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే అధికారులతో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టళ్లు, అదేవిధంగా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు కూడా సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాత్రి టైంలో కూడా విద్యార్థుల దగ్గర బస చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు అదే విధంగా విద్యారంగంలో ఇవాళ విద్యా సంస్థల్లో ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ఆయన ఒక రాజకీయ దిగ్గజం. జిల్లా స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రానికి 2 పర్యాయాలు ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2004-2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. ఏడాది క్రితం ఈ లోకాన్ని వదిలి వెళ్లిన జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఆయనే డి శ్రీనివాస్. డి శ్రీనివాస్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యమంత్రి పదవి కొద్దిలో చేజారిందే. నిజామాబాద్ శాసనసభ్యునిగా ఆయన పనిచేసిన హయాంలో జిల్లా అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారు. గత సంవత్సరం జూన్ 29న ఆయన పరమపదించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చిన్న కుమారుడు అరవింద్ ఉన్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రితో ఆర్మూర్ రోడ్లోని బైపాస్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన డిఎస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. మంత్రి రాక సందర్భంగా పరిషత్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విప్లవోద్యమ నాయకుడు దివంగత డివి కృష్ణారెడ్డిని స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలకు పదును పెట్టడమేనని సిపిఐఎంఎల్ మాస్టర్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. డివికే స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంత రాష్ట్ర పూర్వ కార్యదర్శి దివంగత డివి కృష్ణ 3వ వర్ధంతి సభను నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టులు తమ పంత మార్చుకోవాలని సుదీర్ఘ కాలం పాటు పోరాడే శాస్త్రీయ సోషలిజం అన్న సిద్ధాంతాన్ని రూపొందించిన గొప్ప విప్లవ సిద్ధాంతకర్త డివికే అని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్టర్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజల పాత్ర లేని విప్లవాలు విజయవంతం సాధించవని, ప్రజల్లో మమేకమై విప్లవ పోరాటాలు నిర్మించాలని ప్రజాతంత్ర విప్లవ సిద్ధాంతం అందించిన ప్రజాపంత మార్గదర్శకుడు డివికే అని అన్నారు. ప్రజా సంఘాల అవసరాన్ని గుర్తించి ప్రజా సంఘాల నిర్మాణానికి పూనుకోవాలని గట్టిగా పోరాడిన గొప్ప విప్లవ మేధావి అన్నారు. సిపిఐఎంఎల్ మాస్టర్ మండల నాయకులు బాలరెడ్డి అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ నాయకులు బి దేవారాం, ఎస్ సురేష్, ఆర్ రమేష్లు ప్రసంగించగా జిల్లా డివిజన్ నాయకులు బి కిషోర్, ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, బి బాబన్న, ఎం లింబాద్రి, ఈ రమేష్, జి ఎర్రన్న, వి భూమాగౌడ్, ఎం మోహన్, ఎస్ కిషోర్, ఎం అనీస్, కె రామ్జీ, కె కిరణ్, ఎం సాదుల్లా, బి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలే కాదు 3 తరాలు పోయినా దేవి కన్నా ఆలోచనని, దేవి కన్నా మార్గాన్ని మనం చేసుకుంటాం. వచ్చే తరం కూడా మనం చేసుకుంటుంది. ఎందుకు అని ఒకసారి మనమే ప్రశ్నించుకుంటే, ముఖ్యంగా 69 నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితోని డివికే అన్న తన కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ నక్సల్బరీ ఉద్యమాన్ని ఆకర్షితుడై ఉద్యమానికి తిలోదకాలు ఇచ్చి ఉద్యమానికి రామ్ రామ్ చెప్పి ఈ దేశంలో ఉన్న దోపిడీ, పీడన, ఈ దేశంలో ఉన్న పేదరికం, కుల వివక్షత వీటి రూపుమాపడానికి ఓ నూతన సమాజం కోసం తన మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే ఏదైతే ఆనాడు నక్సల్బరీ ఉద్యమం స్ఫూర్తి అందించిందో ఆ స్ఫూర్తితోనే ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని అధ్యయనం చేసి అప్పటికే ఆర్మూర్లో వైభవంగా పూరి జగన్నాథ రథయాత్ర కొనసాగింది. పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే పైడి రాకేశ్వరరెడ్డి. వేలాది భక్తులతో రథయాత్ర కిటకిటలాడింది. ఆర్మూర్ మున్సిపల్ పురవీధులు హరే రామ హరే కృష్ణతో మారుమోగాయి. జగన్నాథ రథయాత్ర హరే రామ హరే కృష్ణ అంటూ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేశ్వరరెడ్డి హిందూ మతం దేవుల్లో భగవద్గీతలోని సారాంశాన్ని భక్తులకు వినిపించారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నుండి ప్రారంభమైన రథయాత్ర మామిడిపల్లి ఎక్స్ రోడ్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, అంగడి బజార్లో గల బాలాజీ ఫంక్షన్ వరకు కొనసాగింది. రథయాత్రను లాగడానికి 2000 మంది భక్తులు హరే రామ హరే కృష్ణ పాటలు పాడుతూ భక్తులు పోటీ పడ్డారు. భక్తులకు ప్రసాదం, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కేరళ నుండి తబలా వేళలు, కరీంనగర్ జిల్లా మహబూబాబాద్ నుండి డప్పు మేళాలు పాల్గొని బ్యాండ్ మేళాలతో భక్తులను మంత్రముగ్ధులు చేశారు. ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు పర్యవేక్షించారు.
జగన్నాథ రథయాత్ర పెర్కిట్ నుండి ప్రారంభమైన యాత్రకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ ఆదేశాల మేరకు పట్టణ సిఐపి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం భారీ బందోబస్తు నిర్వహించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేసి వాహనాలను వన్ వే ద్వారా మళ్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఉపాధ్యక్షులు ముంబై డాక్టర్ వైష్ణవ అంగ్రి, ప్రభుదాస్, పుణే పురుషోత్తం, చైతన్య దాస్, హైదరాబాద్ పవన బాల గోపాల్ దాస్, ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు అడిపురుష గోవింద్ దాస్, రమణరాయ గౌరదాస్, భారత్ ప్రభుజీ, నాగదార్ ప్రభు, శ్రీకాంత్, రామ్దాస్, పృథ్వీ, గంగేశ్వర్, పద్మ, నర్సయ్య, నర్సరెడ్డి, ఇస్కాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో జగన్నాథ రథయాత్ర, నేను బంగ్లాదేశ్ జగన్నాథ రథయాత్ర మాట్లాడుతున్నాను. కృష్ణ లీల, కృష్ణ గీత, కృష్ణ సారం, ప్రేమ, శాంతి. శాంతి ఉండాలంటే యుద్ధం, శాంతి గురించి యుద్ధం చేస్తే శాంతి, యుద్ధం చేయడం శాంతి పోయింది. హిందువులు ప్రపంచంలో ఎక్కడెక్కడ శాంతి అనుకుండా సన్నాసులో ఉన్నారో హిందూ అంతా అణచివేయబడ్డారు. ఇదే ఇస్లాం గురువు బంగ్లాదేశ్ లో 1 కోటి మందికి అన్నం పెట్టిన ఇస్లాం, 1 కోటి మందికి బట్టలు ఇచ్చిన ఇస్లాం, లక్షలాది మంది మానవ ప్రాణాలు కాపాడే ఇస్లాం ఇస్లాంని గురువుని అర్థంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక్క నా కొడుకు రాలేదు జైలుకి వెళ్ళాను, ఒక్క లాయర్ రాలేదు నా కొడుకు. ఒక్క లాయర్ వస్తే ఆ లాయర్ చెప్పారు. అది ఇస్కాన్, అది హరే రామ హరే కృష్ణ అన్నందుకు గొంతులను నొక్కే నా కొడుకులు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. గతమే కాదు వర్తమానం తెలుసుకోండి, వర్తమానమే కాదు భవిష్యత్తు తెలుసుకోండి. ఎవరు చెప్పే వర్తకు ఎవరు వస్తారో ఏ నా కొడుకు రాలేదు. ఇక పార్లమెంట్ అర్ధరాత్రి కోసుకోమని చెప్తారు. ప్రతి ఒక్కరు బొంబాయి బ్లాస్టింగ్ చేసిన కొడుకులకు కసబ్ గారి గురించి క్యూలు కట్టాడుకోబోతున్నారు దేశంలో. మన గురించి ఒక్కోడు ఎందుకు రాకపోయి, అమెరికా ఎందుకు రాకపోయి, లండన్ ఎందుకు రాకపోయి, సౌదీ ఎందుకు రాకపోయి. వ్యవసాయ రంగానికి నిజామాబాద్ జిల్లా కేంద్ర బిందువు కాబోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులకు, రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇప్పుడున్న కాంగ్రెస్, అప్పటి బీఆర్ఎస్ పార్టీలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ వారికి సంబంధించిన అన్ని పథకాలను అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృషి మరుపులేనిదని కొనియాడారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకకు అన్ని ఏర్పాట్లు రంగం సిద్ధం తెలిపారు. రేపు జరగబోయే పసుపుబోర్డు ఇనాగ్రేషన్ కి స్టేట్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. స్పైసెస్ బోర్డు నుండి టర్మరిక్ అనేది పసుపు అనేది అది కూడా ఒక స్పైసెస్, కానీ ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మొత్తం దేశం అంతట్లో కూడా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ స్పైస్, దీనికి సపరేట్ బోర్డు ఉండడము చాలా ఇంపార్టెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మరి ఈ బోర్డు తేవడం జరిగింది. అన్ని స్పైసెస్లో ఇంపార్టెంట్ స్పైస్ అయిన పసుపుని స్పైసెస్లో నుండి విడదీసి మరీ ఈ బోర్డు తేయడం జరిగింది. బెనిఫిట్ పసుపు రైతులకి ఎక్కువ ఉంది. నరేంద్ర మోదీ గారి పరిపాలనలో 11 సంవత్సరాలలో రైతులు అనేక రకంగా అభివృద్ధి చెందారు. పత్తి తీసుకున్న, ప్యాడీ తీసుకున్న, సమ్మాన్ నిధి తీసుకున్న, లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకున్న, ఫార్మర్ క్రెడిట్ కార్డు తీసుకున్న, ఏ రకమైనా కానీ చాలా మటుకు రైతులకి బెనిఫిట్ చేసే గవర్నమెంట్గా ఇది అయ్యింది. సో ఇప్పుడు కొత్తగా పసుపు బోర్డు కూడా పెట్టి పసుపు రైతులకి న్యాయం చేయాలి, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ తెలుసుకొని సపరేట్గా దీనికి బోర్డు ఇవ్వడం జరిగింది. దీనికి ఎంతోమంది రైతులు ఎస్పెషల్లీ బెనిఫిట్ అవుతారు. సో ఇవన్నీ బెనిఫిట్ అవ్వాలి అని అంటే రేపు జరగబోయే సభకి సక్సెస్ చేయాలి. ఎందుకంటే పసుపు రైతులకి పర్సనల్గా భారతీయ జనతా పార్టీ ఇన్వైట్ చేస్తోంది, దయచేసి రండి, మీ గురించి ఆలోచించి ఈ పసుపు బోర్డుని చేయడం జరిగింది. మరియు నిజామాబాద్లో ఎస్పెషలీ నేషనల్లో పెట్టాల్సిన బోర్డు ఆఫీస్ని కూడా ఇక్కడే పెట్టింది. ఎందుకంటే ఉత్పత్తి ఇక్కడ పక్కన మహారాష్ట్రలో ఎక్కువ అవుతుంది, కష్టం ఇక్కడ నుండి ఏదైనా సమస్యలు ఉన్నా రైతులు ఢిల్లీ వరకు వెళ్ళడం కష్టం అవుతుంది అని గవర్నమెంట్ తెలుసుకొని ఇక్కడే పెట్టడం జరిగింది. ఎందుకంటే రైతులు ఇటుపక్క నుండి మహారాష్ట్ర నుండి అయినా కానీ ఇటుపక్క నుండి రావడానికి దగ్గర ఉంటుంది అనే ఆలోచనతోని ఈ నిజామాబాద్లో పెట్టడం జరిగింది. కాబట్టి రేపు ఇనాగ్రేషన్ ఉంది, దానికి గౌరవ పెద్దలు అమిత్ షా గారు వస్తున్నారు. సో ఇది కేవలము నిజామాబాద్ నుండే కాదు, రేపు రైతులు రాబోతున్నారు. కానీ ఎక్కడెక్కడ పసుపు ఉత్పత్తి అవుతుందో, ఎక్కడెక్కడ ఉన్నదో మహారాష్ట్ర నుండి కూడా కొంతమంది రావడానికి వస్తున్నారు. సో దీనికి ఏంటి అని అంటే ఇక్కడ బోర్డు అవుతుంది కాబట్టి నిజామాబాద్ ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున దయచేసి రేపు మీకు లాభపడే పసుపు బోర్డు ఇక్కడ ఇనాగ్రేషన్ ఉంది, దానికి మీరే విజయవంతం చేసుకోవాలి. అన్ని రైతులకి కేవలం పసుపు బోర్డే కాదు మిగతా. ప్రెస్ మీట్ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ అక్క సుతక్క గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ధన్పాన్న గారికి, రాకేష్ రెడ్డి గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న మీద నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ. ఈ పసుపు బోర్డు చిరకాల కోరిక మీ అందరికీ తెలుసు. ఎంతోమంది ఎన్ని ప్రభావాలు పెట్టినా అరవింద్ అన్న ఎంపీ ఎలక్షన్లో చేస్తాడా తాడా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సవాల్గా మారిన దశలో చాలా పట్టుబట్టి ఎట్టి బస్సులో మాకు పసుపు బోర్డు కావాలి, ప్రధానమంత్రి గారితో ఫైటింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పసుపు బోర్డు అక్టోబర్
ఫస్ట్ రోజు మహబూబ్నగర్లో సభ అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023లో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రకటించిన 3 రోజులకే ఫస్ట్ బోర్డు అక్టోబర్ 4th రోజు పీయూష్ గోయల్ గారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ బోర్డు ఎక్కడ పెడతా ఉన్నారు, ఏ విధంగా పెడతా ఉన్నారు, హిందూ ప్రజలు చాలా అయోమయంలో ఉండే. అయోమయంలో ఉన్నప్పుడు దీన్ని కూడా అరవింద్ అన్న పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో రైతు బిడ్డ ఎవరైతే ఉన్నారో రైతు బిడ్డకు ఇక్కడే చైర్మన్ ఇచ్చి ఇక్కడే పెట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రపోజల్ పెడితే మహారాష్ట్ర పక్క రాష్ట్రం ఏదైతే మహారాష్ట్ర ఉందో 2,75,000 టన్నుల మెట్రిక్ టన్ అక్కడ ఉత్పత్తి అయితే పసుపు. అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే 2,35,000 టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. 40 లక్షల టన్నులు ఇక్కడ గ్యాప్ ఉన్నది, అక్కడ ఇస్తే బాగుంటుందని చాలా మంది అయోమయంలో ఉండే. ఎట్టి పరిస్థితుల్లో అన్న ఇది పక్కకే ఆనుకొని ఉన్నది, ఆ రైతులు ఎక్కడైతే ఇక్కడ వస్తూ ఉంటారో ఇక్కడ కొనాలో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోండి, సంక్రాంతి పండుగ రోజు పీయూష్ గోయల్ గారు వర్చువల్గా ఈ అయోమయాన్ని తొలగించి వర్చువల్గా నిజామాబాద్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి పెట్టాలి. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇచ్చేసి ఎట్టి బస్సులు ఇక్కడ పెడితే నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి, రైతులు కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో యూజ్ చేసే పసుపు మన భారతదేశం నుండి 62% ఎగుమతి జరుగుతూ ఉంటుంది. ఈ ఎగుమతికి ప్రోత్సహించి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, రైతులకు అవగాహన ఏ విధంగా పోవాలి, ఈ రైతులందరినీ బాగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో పసుపు బోర్డు ఎప్పుడైతే పెడతామో పెట్టిన తర్వాత నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలా వెరైటీ పసుపులు ఇలా ఉంటాయి. ఈ పసుపులు కూడా క్వాలిటీ ఇండస్ట్రీగా తీసుకుపోయి ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తారో ఈ రైతులు ఇండివిజువల్ చేయాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ బోర్డు పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి చాలా పోతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఊహించేదిగా ఇందూరు ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఇండస్ట్రీ ఎప్పుడైతే పెడుతుందో డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలా మందికి ఉపయోగపడతా ఉంటుంది. ఈ ఉపయోగం చాలా బెనిఫిట్ అవుతుంది. తెలంగాణ విషయంలో తీసుకుంటే మహారాష్ట్రకు తెలంగాణ 40 లక్షల టన్నులు డిఫరెంట్ ఉన్నది. ఈ 40 లక్షల టన్నులు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ దాన్ని అధిగమించడానికి కూడా ప్రపోజల్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ బోర్డు కొట్టి మన జిల్లా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి రాక కోసం సభస్థలి ముస్తాబు, ప్రత్యేక పోలీస్ బలగాలతో పర్యవేక్షణ. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం, ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న కార్యాలయం. స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడా మైదానాల అభివృద్ధి, రాజారాం స్టేడియంలో 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ క్రీడలు ప్రారంభం. పోలీసుల నిఘా నేత్రంలో నిజామాబాద్ నగరం, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు. పసుపు బోట్స్ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత సెటైర్లో, 15,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.
చేశారు.